హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీ జంక్షన్. అండ్ చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ గురించి. సో అసలు యాక్టివ్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది అండ్ వాట్ ఈస్ ద ప్యాటర్న్ అని. సో ప్యాటర్న్ అంటే ఏం లేదండి, ఇదైతే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే మనకి ఇంటర్నల్లో మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకి సో ఇంప్రూవ్మెంట్ కోసం ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీకు మార్క్స్ అనేది రాకపోయినా సరే మీ ఓల్డ్ మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. సో ఒకవేళ మీకు న్యూ మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయితే ఆ మార్క్స్ యాడ్ చేస్తారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాను, సో చూసుకోవచ్చు. If the new marks are less than the old internal marks or registered but not attended the CBT exam, the old marks will be retained as it is the internal marks improvement examination. సో ఇది సిబిటి గురించి, సిబిటి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఇంప్రూవ్మెంట్ గురించి. సో కమింగ్ అబౌట్ సిలబస్ ఏంటంటే, సిలబస్ లైక్ మనకి మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో మిడ్ ఎగ్జామ్స్లో ఉన్నట్టే ఇక్కడ కంప్యూటర్స్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఇది. సో ఇది మనకి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో ఉంటుంది అండ్ ఎంసీక్యూలో కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ బట్టి అండ్ మ్యాక్సిమం మనకి 2 hours ఇస్తారు. 2 hoursలో అండ్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి సో జేఎన్టీహెచ్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి లైక్ ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ పెడతారు అనేది. సో మీకు టైం టేబుల్లో చూపించచ్చు. కొన్ని సెంటర్స్ ఉంటాయి, సో అది జంబ్లింగ్ కావచ్చు లేకుంటే మీ సెల్ఫ్ సెంటర్ కూడా కావచ్చు. సో మ్యాక్సిమం అయితే సెల్ఫ్ సెంటర్ అయితే ఇవ్వరు. సో వేరే కాలేజ్ కొన్ని అలొకేటెడ్ సెంటర్స్ ఉంటాయి. సో దాంట్లో మాత్రమే ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీకు యూనివర్సిటీలో సిబిటి వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినట్టు సో అలాగా ఉంటాయి కొన్ని కాలేజెస్, స్పెసిఫిక్ కాలేజెస్. సో ఒకవేళ మీకు మార్క్స్ తక్కువ వచ్చినా కానీ మీ ఓల్డ్ మార్క్సే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీకు మార్క్స్ అనేది ఎక్కువ వస్తే మీ న్యూ మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. దానిలో నో వరీస్. అండ్ మీరు ఎగ్జామ్ రాకపోయినా కానీ నో ఇష్యూస్ ఫర్ దాట్. మీ ఓల్డ్ మార్క్స్ అనేది కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ జేఎన్టీహెచ్ సిబిటి ఎగ్జామ్. సో ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అండ్ థ్యాంక్ యూ. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఏం లేదండి, ఎంసీక్యూ ఉండొచ్చు లేకుంటే డిస్క్రిప్టివ్ ఉండొచ్చు. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామినేషన్ బట్టి. అండ్ మనకి 2 hours టైం లిమిట్. సో 2 hoursలో మీరు ఎంతైనా రాసుకోవచ్చు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది మిడ్ ఎగ్జామినేషన్ టైం.